ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్హెచ్ఎం స్కీమ్ను బలోపేతం చేయాలని అన్నారు. సిఐటియు అనుబంధ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ నల్గొండ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షురాలు టి మహేశ్వరి అధ్యక్షతన దొడ్డి కొమరయ్య భవన్లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వీరారెడ్డి మాట్లాడుతూ ఆశా వర్కర్లకు పారితోషికాన్ని 1500 రూపాయలు పెంచుతున్నట్లు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం విడ్డూరమని అన్నారు. గత 20 సంవత్సరాలుగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని, దేశవ్యాప్తంగా ఆశా వర్కర్లకు ఒకే జాబ్ చార్ట్ ఉండాలని, ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని అన్నారు. దేశవ్యాప్తంగా జూలై 9న జరిగిన సార్వత్రిక సమ్మెలో ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొనడంతో భయపడిన కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు వారి పారితోషికాన్ని పెంచుతున్నట్లు ప్రకటన చేసిందని అన్నారు. ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం ప్రకటించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ, పెంజర్ల సైదులు, తవిటి వెంకటమ్మ, రామావత్ కవిత, అనుష, సుజాత, పార్వతమ్మ, సౌజన్య, సునీత, వసంత, స్వర్ణ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా విస్తృత సమావేశం జరుగుతుంది ఈరోజు. ఈ సమావేశంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఈరోజు ఆశా వర్కర్స్కి కనీస వేతన చట్టం ఈరోజు అమలు చేయాలని చెప్పేసి ఒకవైపు సిఐటి కార్మిక సంఘంగా పోరాడుతున్నాం. కనీస వేతనం 26,000 రూపాయలు అడుగుతున్న నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా 18,000 రూపాయలు ఆశా వర్కర్స్కి ఇస్తామని చెప్పేసి తెలియజేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పటికీ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని పలుసార్లు కలిశాము, వినతి పత్రాల ద్వారా తెలియజేసినాము. ప్రభుత్వం తరపున ఎవరు స్పందించలేదు. ఈ స్థితిలో మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఆశాలకు ఏదైతే మీరు చెప్పిన మాట 18,000 రూపాయలు ఏదైతే పెంచుతున్నారో అది అమలు చేయకపోతే మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈ వీటితో పాటు ఇంకా ఆశాలు ఎదుర్కొంటున్నటువంటి రోజువారీ జాబ్ చార్ట్లో అనేక సంస్థాగతంగా ఈరోజు కార్మికులతోటి సర్వేలు చేయించడం, ఇంటింటికి పౌష్టికాహారం అందించడం, ఇతర సర్వేలు ఇవన్నిటిలో భాగస్వామ్యం అవుతున్నారు. ఎలాంటి వీళ్లకు పారితోషికాలు లేకుండా, ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా ఈరోజు వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. ఇవన్నిటినీ ప్రభుత్వ వేదికల ద్వారా వాడుకుంటున్నప్పుడు జీతాలు పెంచి సక్రమంగా వాళ్ళతో డ్యూటీలు చేయించే మార్గాన్ని ప్రభుత్వం ఏదైతే సేవలు చేయాలనుకుంటుందో ఆ సేవలను వినియోగించుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి అందరినీ పర్మనెంట్ చేసే విధంగా ఒత్తిడి మేము తీసుకొస్తున్నాం. భవిష్యత్తులో ఈ ప్రభుత్వం కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు నల్గొండ జిల్లా దొడ్డికొమరయ్య భవనంలో మధ్య ఆశాలది జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాకు పిఎస్సీలలో అనేక సమస్యలు ఉన్నాయి. మాకు టార్గెట్లతోటి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇంతవరకు మాకు పర్మనెంట్ అనేది లేదు, మాకు ఫిక్స్డ్ వేతనం అనేది లేదు, ఒక ప్రమాద బీమా లేదు. ఏ వసతులు కల్పించకుండా కూడా అయినా చేసినా కూడా మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మాకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు 18,000 ఫిక్స్డ్ వేతనం చేస్తానని చేయలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేయట్లేదు. మేము అనేక పోరాటాలు చేసినాం. ఆ పోరాటాల వల్ల కూడా కొన్ని సాధించుకోవాలని ఇంకా చాలా ఇబ్బంది. మాకు మస్ట్ అసలు ఏఎన్సీ టార్గెట్ కమిషనర్ కాడికి పోతున్నామో మీకు ఏఎన్సీ టార్గెట్ లేదని చెప్తారు. టీవీ స్ఫూటం డబ్బాలు అయితే అసలు ఆ డబ్బాలు మస్తు వేధింపు చేస్తారు. వాటికి కూడా టార్గెట్ పెట్టారు. నెలకు 5 టీవీ టార్గెట్లు తేవాలని టార్గెట్ పెట్టారు. మాకు ఈ టార్గెట్ల వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. ఈ టార్గెట్లు తొలగించాలి. మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 చేయాలి. మాకు ప్రమాద బీమా, మాకు ఆశా వర్కర్లు ఎంతోమంది చనిపోతున్నారు. వాళ్ళకి ఏం లేదు. మట్టి ఖర్చులకు 50,000 ఇస్తామన్నారు. 50,000 లేవు. ప్రమాద బీమా లేదు. చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఆశాలు. ఇవన్నీ మాకు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ నల్గొండ జిల్లా విస్తృత సమావేశం దొడ్డి కొమరయ్య భవన్లో జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో నల్గొండ జిల్లాలో ఆశా వర్కర్లు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద చర్చించి ఒక పోరాట కార్యాచరణను రూపొందించబోతా ఉన్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆశాలను శ్రమదోపిడీ చేస్తూ ఉన్నది. దేశవ్యాప్తంగా ఆశాలకు ఫిక్స్డ్ వేతనం ప్రకటించాలి, వాళ్ళకు జాబ్ చార్ట్ ప్రకటించాలని చెప్పి అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎం నిర్వీర్యం చేసి ఆశాలను శ్రమదోపిడీ చేస్తుందే తప్ప ఈరోజు కనీస వేతనాలు అమలు చేయడం లేదు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జూలై 9న జరిగింది. ఆ సమ్మెలో పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు పాల్గొన్నారనేటువంటి పేరుతోటి వాళ్ళకు 1,500 పారితోషికాలు అదనంగా పెంచుతున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఆశా వర్కర్ల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా తక్షణమే ఫిక్స్డ్ వేతనం దేశవ్యాప్తంగా నిర్వహించాలి, ఇవ్వాలి.
అదేవిధంగా ఒకే సర్వీస్ రూల్స్ కింద ఆశా వర్కర్లను తీసుకురావాలి, ఎన్హెచ్ఎంను బలోపేతం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నల్గొండ జిల్లాలో ఆశా వర్కర్లకు ఈరోజు పని గంటలతో ఎనిమిది లేకుండా సబ్ సెంటర్ డ్యూటీలు వేస్తూ ఉన్నారు, పల్లె దవాఖాన డ్యూటీలు వేస్తూ ఉన్నారు, ఊడ్చేటువంటి పని చేస్తూ ఉన్నారు, నైట్ డ్యూటీ పిఎస్సి డ్యూటీలు వేస్తూ ఉన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా డిఎంఎన్హెచ్ఓని కలిసాం, కలెక్టర్ని కలిసాం. రాబోయే కాలంలో ఆశా వర్కర్ల మీద వేధింపులు ఆపకుంటే, ఈ పని భారాన్ని తగ్గించకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తాం.